తోడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. బాహుబలము. రైట్. యెహోవా దేవుని యొక్క బాహుబలము మనకు తోడై ఉంటే చాలు. ఏదైనా సరే దేవుని యొక్క ప్రభావము వలన అన్ని సమస్తము మనకి, ఆయనకు సమస్తము సాధ్యము. తర్వాత ఆయన బిడ్డలుగా ఉన్న మనకి అనేక సందర్భాలలో గొప్ప గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆమేన్. మోషే ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అది ఎవరి ద్వారా? ఆయన బాహుబలం ద్వారా. చేత. యెహోషువ చంద్రుని సూర్యుని ఆపే. ఎందుకు? ఏమిటి? ఆయన బాహుబలం ద్వారా. ఆయన యొక్క బాహుబలము చేత ఏం చేశాడు? సూర్యుడిని ఆగిపోండి అని చెప్పినప్పుడు అది ఆగిపోయాను. ఆమేన్. నెక్స్ట్ చదవండి. నీవు మహిమా ప్రభావములను ధరింపజేసి ఉన్నావు. సెకండ్ వన్, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నేను కొండల తట్టున నా కన్నులెత్తుచున్నాను. యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆమేన్. ఆయన వలన నాకు సహాయము కలుగుచున్నది. ఆమేన్. ఇప్పుడు మనము చిన్న ప్రార్థన చేసుకునే ప్రార్థన ద్వారా ఒకరెవరన్నా, ఇప్పుడు మీ ఇద్దరు కాదు, కొత్త వాళ్ళు ప్రార్థన చిన్న ప్రార్థన చేయండి. ఆమేన్. ఎవరైనా ప్రార్థన చేయవచ్చును. ప్రార్థన అయ్యిందాకా కళ్ళేదే లేదు, ఇక్కడి నుంచి ఇట్నే ఉంటాం. ఆమేన్. ఎందుకంటే ప్రేరేపణ కలగాలి. నా సొంతంగా నేను మాట్లాడేది వేస్ట్, అనవసరం. పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కలుగజేయాలి ప్రార్థనకు. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తికర్తయున్న దేవ, ఇప్పుడు జరగబో కార్యక్రమం అంతయు నాయన మీకు తానుసారము మా అందరి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడిలాగన మీ యొక్క అమూల్యమైన వాక్యములను మాకు దయచేయండి ప్రభు. మొట్టమొదటి మా దోషాపరాధ అతిక్రమణ పాపములను అన్నిటిని క్షమించి నాయన మీ ప్రార్థనలో పాల్గొని అర్హతను మాకందరికీ దయచేస్తున్నారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు ఏ మాటలైతే మా హృదయాలను తేజరిల్లింపజేస్తాయో, ఉద్దీవింపచేస్తాయో అలాంటి మాటల చేత మీరే మా అందరినీ తండ్రి ఉద్యోగంతో నింపులాగున కృప చూస్తున్నారని తండ్రి అయ్యగారిని మరుగుపరిచి మీరే మీ యొక్క అమూల్యమైన మాటలు మాకందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడగలరని విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామంలో అతి వినయముగా బ్రతిమాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించుము. నాయనా, నిన్న ఎంతో మంది ప్రోపసీలు చెప్పి ఉన్నారు. వాటిలో మరి నీవు ఏ విషయము మాకు తెలియజేశావని నమ్ముతున్నాను. మీ ద్వారా ఈ ప్రజలందరికీ నువ్వు తెలియచేయుమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఇక మొట్టమొదటి వచనములో లెమ్ము, యెహోవా మహిమ మహిమ నీ మీద ఉదయించుచున్నది.
ఆమేన్. ఆమేన్. నీ బాహుబలము నాకు ఈ బాహుబలము అనేటువంటిది యెహోవా దేవుని యొక్క బాహుబలము మనకి తెలియజేయబడుతుంది. ఫస్ట్ వాక్యములో బాహుబలము అంటే యెహోవా దేవుని యొక్క బాహుబలము గురించి చెప్తున్నాడు. అయితే రెండవ వచనములో రెండోది మాకు సహాయము కలుగును యెహోవా యెహోవా వాళ్ళ వలననే నాకు ఆమేన్. సహాయం. రెండు ఇద్దరు ప్రవచించినారు. ఎవరెవరు? అనిత గారు, పద్మ గారు. ఎవరిద్దరు? అనిత గారు, పద్మ గారు అంకుల్. ఆ, రెండు చెప్పారు. ఈ రెండిటిని జాగ్రత్తగా మనము పరిశీలన చేసినప్పుడు ఒకటి యెహోవా దేవుడు ఆయన బాహుబలము. ఆమేన్. ఆమేన్. పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుని యొక్క బాహుబలం. బాహుబలము, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క బాహుబలము అన్నాడా? లేదు. ఎక్కడైనా చెప్పండి, కామ్గా మెలకొని కూర్చోండి, ఏం పర్లేదు. చెప్పలేదు అంకుల్. ఆమేన్, ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఏమన్నారంటే, అమ్మా సపోజ్ మత్తయి 15:25 చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 20వ. ఇవే మనుష్యుని అపవిత్రపరచును. 15:25 వచనము. 25. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. నాకు సహాయము చేయమని అడిగాను. ఆమేన్. కాబట్టి చదవమ్మా పూర్తిగా. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఆమేన్. కాబట్టి ఇక్కడ అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, యెహోవా బాహుబలము, ఆయన బాహుబలము తెలియజేస్తున్నాడు. ఆమేన్. కానీ యేసుక్రీస్తు ప్రభువు సహాయము చేయున్నటువంటి వానిగా మనము చూస్తున్నాము. మరలా రోమీలకు రాసిన 8:26 వచనము చూడమ్మా. రోమా 8:26. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి 8:26 అంకుల్. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆమేన్. ఏం చేస్తాడమ్మా? సహాయం చేస్తున్నారు. సహాయం. యేసుక్రీస్తు ప్రభువు సహాయము చేస్తున్నారు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నారు. మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. కాబట్టి కొత్త నిబంధన విషయములో ఆయన ప్రతి విషయానికి మనకి సహాయము చేయున్నటువంటి వాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. మనము
సహాయము సహాయం చేయుచున్నాడు. వాడు. కానీ కానీ పాత నిబంధన గ్రంథములో యెహోవా బాహుబలము బాహుబలము కలిగినటువంటి వాడుగా చెప్తున్నాడు. యెహోషువని ఏం చేశాడు? యెహోషువ ఏమైనా సూర్యుడు ఆపారు. ఆపారు. అది దేని ద్వారా? యెహోవా దేవుని బాహుబలము ద్వారా. బాహుబలము, ఆయన బాహుబలము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలోనేమో గొప్ప శక్తిని రిలీజ్ చేశాడు ఆయన. ఆమేన్. ఇశ్రాయేలునందరిని నడిపించాడు బాహుబలము చేత. ఎన్ని పాత నిబంధన వాళ్ళంతా కూడా మరి ఆయన యొక్క బాహుబలముల చేత నడుచుకుంటూ వచ్చారు. కానీ కృత నిబంధనలో వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారు? సహాయము చేస్తాను. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నారు. బలహీనతను చూసి మనకు సహాయం చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. 51:9 యెషయా 51:9 యెహోవా బాహువా లెమ్ము బలము తొడుగు కొమ్ము. ఏం చేయాలి? బలము తొడుగు. పూర్వకాలములోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీలుగా నరికివేయువాడవు నీవే. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండము 13:3 నిర్గమకాండం 13:3 మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. ఆమేన్. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. ఆమేన్. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించెను. ఆమేన్. కాబట్టి పులిచిన దేని తినవద్దు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మోషే ప్రజలతో చెప్తున్నాడు, దాసగృహములో నుండి ఐగుప్తు నుండి బయటకు వచ్చినది దినము మొదలుకొని ఇశ్రాయేలు ఆయన జనము. అన్యజనులు పాత నిబంధనలు అన్యజనులను మనము ఆయన బిడ్డలము కాము. కానీ పాత నిబంధనలో ఇశ్రాయేలు మాత్రం ఆయన జనము. ఆమేన్. కాబట్టి వాళ్ళని రక్షించాలని ఉద్దేశంతో వాళ్ళకి గొప్ప గొప్ప కార్యములు చేసి గొప్పగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏంది? అది యెహోవా తన బాహుబలము చేత బాహుబలము. ఎంత గొప్ప మాట అది. ఆమేన్, హల్లెలూయా. దేవా
ఇప్పుడు యోబు గ్రంథము 26:2 చదువుకుందాం. యోబు గ్రంథము 26:2. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి. ఆమేన్. దేని వలన? బలము వలన. ఆయన బాహుబలం వచ్చింది. మనకి శక్తి లేనటువంటి వారికి ఎంత సహాయము చేసితివి. సహాయము చేసినావు. ఆ బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. బలము లేని వాడికి బలమిచ్చాడు. బాహుబలం చేత. బాహుబలము. బలము లేని బాహువును. ఆమేన్, హల్లెలూయా. మీరు 26:3-4 కూడా చదువుకోవచ్చు. కొన్ని చదవండి. జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. అబ్బా దేవా, ఆమేన్. సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. ఆమేన్. ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. యెహోవా బాహుబలము చేత. బాహుబలము. ఆమేన్, 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 హల్లెలూయా. మరి నిర్గమకాండము 13:16. నిర్గమకాండము 13:16. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకి రప్పించెను. ఆమేన్. దేని ద్వారమ్మా? బాహుబలము. ఆయన యొక్క బాహుబలము. ఆమేన్, హల్లెలూయా. ఇక బాహుబలము అంతా చూసాం ఇప్పటి వరకు. ఎవరు? యెహోవా దేవుని యొక్క బాహుబలము అనే విషయాలని గ్రహించాము. ఇంకా పరిశుద్ధాత్ముడు, ప్రభు యేసుక్రీస్తు వాళ్ళు మనకి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. ఆయనేమో బాహుబలము చూపిస్తాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు బాహుబలము అనేటువంటిది చూయించాడు. ఇప్పుడు కృత నిబంధనలో మనకి సహాయము చేయుచున్నాడు. ఆమేన్. ఇక్కడ రెండిటికి ఉన్న తేడా మీరు గ్రహించారా లేక గ్రహించలేదా చెప్తున్నా. ఇప్పుడు యుద్ధము ఎవరు చేయాలి? పాత నిబంధనలో మనమే. పాత నిబంధనలో యెహోవా చేశాడు. పొరపాటు మాట్లాడకూడదు. పాత నిబంధనలో యెహోవా దేవుడి సహాయం, యెహోవా బాహుబలము అవసరము. ఆమేన్. ఆయన బాహుబలము చేత సమస్తమును చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. కానీ కృత నిబంధనలో ఆయన ఏం చేస్తానంటారా? మనల్నే చేయమని. యుద్ధోపకరణాలన్నీ ధరించుకోండి, నేను మీకు సహాయం చేస్తాను. ఆమేన్. పరిశుద్ధాత్ముడు సహాయము చేస్తాడు. ఆమేన్. ఉన్నటువంటి తేడా మీరు గ్రహించగలరు.
ఒకటి, మీరేం చేస్తారు? మొట్టమొదట పాత నిబంధనలో యెహోవా బాహుబలం యెహోవా యొక్క బాహుబలము సహాయం చేస్తారు. వాళ్ళ బాహుబలము అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకి తోడై ఉంటుంది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన సహాయము చేస్తారు. తర్వాత ఇంకెవరు వస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడండి, ఆయన చనిపోయాడండి, చచ్చిపోయిన తర్వాత మళ్ళా తిరిగి లేచాడండి. అవునా కదా? అవును. ఇప్పుడు ఆయన నేను పైకి వెళ్ళిపోతున్నాను, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధాత్మను మనకి పంపించాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయము అట్లు వాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధము ఎవరు చేసుకోవాలి? మనం చేసుకోవాలి. మన బలహీనతను చూసి తండ్రి యెహోవా నాకు యుద్ధము చెయ్యయ్యా, నా తరపున యుద్ధము చెయ్యయ్యా, సరే అని చెప్తాడా తండ్రి? లేదు. ఇప్పుడు మీరు పాత నిబంధన వారు కారు, కొత్త నిబంధన. అక్కడ ఎవరు సహాయము చేసేటువంటి వారు ఎవరు కూడా లేడు. కేవలం తండ్రి అయిన దేవుడు బాహుబలము ఉపయోగించి ఆయన ప్రజలైనటువంటి వారిని వాళ్ళకి చేసాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నప్పుడు, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి అనేక మంది వచ్చారు, ప్రార్థన చేశారు, అడిగారు, ఆయనను అడిగారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్. నేను ఏం చేస్తాడు? ఆయన ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్ముడు ఈ లోకములోకి వచ్చి ఉన్నాడు. అంతకుముందు పరిశుద్ధాత్ముడు వస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు మళ్ళా తండ్రి దగ్గరికి బయ్యన పోయి మళ్ళా ఒయ్యన కిందకు వస్తాడా? ఆమేన్. నిత్యము మనతో నివాసం చేస్తున్నాడు. ఎప్పుడును మనతో ఉండడానికి పరిశుద్ధాత్మను ఇక్కడ మనతోనే మనలోను మనతో ఉండాలి అని ఆయన పెట్టాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడుగా ఎవరు కావాలి? పరిశుద్ధాత్మను కావాలి. ఆమేన్. ఫిలిప్పీలకు 4:3 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను సహాయము చేయమని నిన్ను నెక్స్ట్ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు
మీరేమవుతారు? జీవ గ్రంథములో మీ పేరులు రాయబడాలి. మీ పేరు రాయబడాలి. పాత నిబంధన గురించి మనము చెప్పుకొనటం లేదు. కొత్త నిబంధనలో తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ ఇప్పుడు వారి పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. గ్రంథములో రాశారు. నువ్వు సిద్ధమా? సిద్ధమే. సిద్ధమే. ఆమేన్. ఆమేన్. నీ పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి నీకు సహాయము చేయును. ఆమేన్. ఆమేన్. తర్వాత 2 కొరింథీలు 9:12. 2 కొరింథీ 9:12. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగ చేయుట మాత్రము కాకుండా ఇందాక నేను అడిగాను, మీరు సిద్ధమా అంటే మేమనుకుంటున్నారు. కొంతమంది ఏమో సిద్ధమే అన్నారు. ఏమి సిద్ధమే అన్నారు. కాబట్టి ఏం చేయాలి మరి? మీ పేరు రాయబడాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. ఉండాలి. ఇప్పుడు చదవండి. ఏం చేయాలి? సహాయం చేయాలి. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగ చేయుట మాత్రము కాకుండా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలమ్మా? నీ పేరు రాయబడాలి అనుకుంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగుతాయి. ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధులు. ఆమేన్. పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగ చేయుట, వాళ్ళకి సహాయము కలుగ చేయుట. అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా వాళ్ళ పేరైతే రాయబడింది. ఎవరిది? వాళ్ళ పేరు రాయబడింది. మంచిదే. మరి నీ పేరు రాయాలంటే ఏం చేయాలి? పరిశుద్ధులకు సహాయం చేయాలి. ఒక్క పైసా కూడా తీరమ్మా. ఎంత న్యాయమమ్మా. ఇక్కడ మరి ఈ పేరు ఏళ్ల పేరు వచ్చి పేరు రాయబడింది. అవునా కాదా? వాళ్ళు చేసింది పరిశుద్ధులకు ఎంతో పరిచర్య చేశారు. మరి ఇప్పుడున్నటువంటి వారు పాపం, అయ్యా మా పేరు రాస్తే బాగుంటుందే, మా పేరు కూడా వస్తే బాగుండాడే. అమ్మా సరే రూపాయి డబ్బులు ఇస్తావా? అమ్మో అది మాత్రం జరగదు. పొరపాటున చెప్పొద్దు. కానీ పరిశుద్ధుల కంట సహాయము చెయ్యాలంట. ఇక్కడ బైబిల్ చెప్తుంది, నేను చెప్పడము కాదు. ఏలయనగా ఈ సేవ పరిచర్య సహాయము కలుగ చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇది మాత్రం చెప్పకండి, బాగుండదు, మేము చేయలేమండి. అట్లానా? ఓకే. అట్లాగైతే మరి హెబ్రీలకు 4:16 వచనం. హెబ్రీ 4:16. కనుక మనము కనుకరింపబడి కనీసం ఆయన యొక్క కనికరము నీ మీదకి రావాలంటే ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధులకు
సహాయము చేసే చేయాలి. వారుగా నీవు ఉండాలి. హల్లెలూయా. నీవు సమయం కనికరింపబడి సమయోచితమైన కొరకు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు నీవు కృప 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 పొందునట్లు ధైర్యంతో ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామా? కృపాసనము యొద్దకు చేరుదము. చేరుదాము. ఆమేన్. కాబట్టి ఆమేన్. మనం కనికరింపబడాలి. మనము కనికరం అంటే మనము వాళ్ళకి సహాయము చేసేవారిగా ఉండాలి. సహాయము చేయాలి. ఆ సహాయము చేసే పేరును జీవ గ్రంథమందు రాయబడతాయి. గ్రంథములో రాస్తాము. ఆమేన్. ఆమేన్. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను సొంతంగా మీతోటి చెప్పట లేదు. మీరు లక్షాధికారి అవ్వచ్చు, కోటీశ్వరుడు అవ్వచ్చు, ఎవరవ్వచ్చు, ఎలాంటి వాడవైనా అనవసరం. నీ పేర్లు జీవ గ్రంథములో రాయబడాలి అంటే నీవు ఖచ్చితంగా వాళ్ళకి సహాయము చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శోధించబడ్డాడు. మరలా హెబ్రీయులకు 2:18 చదివితే ఆయన తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కనుక సాయము చేయగలవాడై ఇప్పుడు ఆయన సహాయము చేసేటువంటి విషయములో వెనకాడేవాడు కాడు. ప్రతి ఒక్కరికి ఆయన సహాయము చేయగలవాడు. ఆమేన్. ప్రమాణం ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శోధింపబడే శ్రమ పొందాడు కనుక నువ్వు కూడా అలాంటి శ్రమ పొందితే నీకు సహాయం చాలు. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, నీవు శ్రమ అనుభవిస్తూ నువ్వు ఆయన శోధింపబడితే నువ్వు ప్రభువా నాకు సహాయము చేయమని అడిగితే ఆయన నీకు సహాయము చేసేటువంటి వాడు. ఆమేన్. ఒకటి, నువ్వు తర్వాత నెంబర్ 2, నీవు సహాయము చేయి. దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీ శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో నీ వల్ల కానప్పుడు ఎవరు చేస్తారు? ఆయన నీకు సహాయము చేయును. ఆమేన్. జాగ్రత్తగా గ్రహించండి. నీవు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇలాంటివన్నీ వచ్చినా కూడా నువ్వు ఆయన వద్దకు వచ్చినట్టయితే ఆయన ఏం చేస్తాడు? సహాయము చేయగలవాడై. తర్వాత మీరు సహాయము చేసేవారుగా ఉండాలి. పరిశుద్ధులకు సహాయం చేయువారుగా ఉండాలి. తర్వాత మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉంది. ఆమేన్. మీ పేర్లు కూడా రాయబడాలి. కాబట్టి ఇప్పుడు టైం చాలా అయిపోయింది కనుక మొట్టమొదట మీరు యెహోవా ఎవరు? బాహుబలము గలవాడు. బాహుబలము. పాత నిబంధన గ్రంథములో బాహుబలము మనకి చూపించారు. కానీ క్రొత్త నిబంధనలో మనకెవరు?
పరిశుద్ధాత్ముడు సహాయం. శోధింపబడి శ్రమ పొందెను కనుక యేసు శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై మనకు సహాయము చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూసి సహాయం చేస్తాడు. ఇప్పుడు మనము కొత్త నిబంధనలో ఉన్నామా, పాత నిబంధనలో ఉన్నామా? కొత్త నిబంధనలో ఉన్నాము. ఆమేన్. అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా వేరియేషన్ ఉందమ్మా. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేయండి ఎవరైనా. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం, వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి యెహోవా బాహు అని తెలియజేసి ఉన్నావు ప్రభువా. తండ్రి మరి మాకు ఎటువంటి కార్యములు చేసి ఉన్నారు తండ్రి అటువంటి విధముగా చేసి ఉన్నారు తండ్రి తెలియజేసి ఉన్నావు ప్రభా. తండ్రి మరి అదే విధంగా మరి ఈ కొత్త నిబంధనల ప్రకారంగా తండ్రి మాకు మరి నీవు ఈనాడు తండ్రి మాకు సహాయం చేయుచున్నావు ప్రభా. తండ్రి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, మా బలహీనతలో ఉంది తండ్రి నీవు మా తోడై ఉండి తండ్రి మాకు నీవు తండ్రి సహాయం చేయుచున్నావని తండ్రి తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు తండ్రి. నీ వంటి నీవు ఇచ్చిన వాక్యమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు తండ్రి. మరి శక్తి లేని వారికి ఎంతో సహాయం చేసితివి, మరి జ్ఞానం లేని వారికి ఎంతో చక్కగా ఆలోచన చెప్పితివి, ఎవరి మాటలను ఉచ్చరించితివి అని నేను తెలియజేసిన మాటలు బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మరి నీ బాహుబలను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. మరి అదే విధంగా తండ్రి సహకారమైన ఆ స్త్రీ క్లెమెంతో మరి ఇతర సహకారులతో సువార్తతో పాటు ప్రయాసపడినప్పుడు సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నానని తండ్రి నీవు తెలియజేసి ఉన్నావు ప్రభా. తండ్రి వేడుకొని తెలియజేస్తున్న ప్రభా. మరి అదే విధంగా వాళ్ళ అక్కరలో కూడా సహాయం చేయమని నీవు తెలియజేసి ఉన్నావు ప్రభా. తండ్రి అందుకు నీకు సహాయం, నీకు స్తుతులు, స్తోత్రాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా తండ్రి సేవ జరుగుతున్నదని నువ్వు తెలియజేస్తున్న ప్రభా. తండ్రి అందుకు నీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు. మరి అదే విధంగా కనికరము పొంది సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో తండ్రి నీ కృపాసమునందుకు వచ్చుటకును మరియు శోధింపబడి శ్రమ పొందిన కనుక తండ్రి మాకు సహాయం చేయుటకు తండ్రి నీవు మరి తండ్రి అసాధ్యుడు అని తండ్రి నీవు తండ్రి నమ్ముతున్నాం ప్రభా. తండ్రి అందును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నీ వంటి వారు ఎవరు లేరయ్యా తండ్రి. నీ చిత్తానుసారంగా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించి దీవించమని తండ్రి అదే విధంగా తండ్రి ప్రతి విషయంలోనూ తోడై ఉండి నడిపించమని పరిశుద్ధాత్మ దేవ నీవే తండ్రి మా తోడు ఉండి మా ప్రతి బలహీనతల్లో తండ్రి నడిపించమని వేడుకుంటూ నజరేయుడగు ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామములో వేడుకుంటూ తండ్రి మరి వాక్యం విత్తన సార్గాన్ని కూడా దీవించి ఆశ్రయించి వారి కుటుంబస్తులను దీవించి ఆశీర్వదించమని తండ్రి వాక్ శక్తిని దయచేసి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడగు ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా క్యారియన్